మీరు చెప్పినట్లుగా ఎస్ కృష్ణ గారు, అదే రామారావు, ఎందుకంటే ఆర్టికల్ 131 ప్రకారం కూడా మళ్ళీ వాళ్ళు సూట్ వేసుకోవచ్చు కాబట్టి బహుశా ఈ వాదనలనే వినిపించే అవకాశం ఉంటుందేమో. బహుశా అలాంటి పరిణామం వస్తే ఏం జరగచ్చు? శ్రీహరి గారు, ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి. ఓకే, ఢిల్లీ కొలి కృష్ణ గారు చెప్పినట్టు ఒకవేళ ఏదైతే మనం పోలవరం, ఇప్పుడు ఆయన చెప్తున్నారు లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ మీద పురుషోత్తంపట్నం ఉంది, రైట్ బ్యాంక్ కెనాల్ మీద పట్టిసీమ. పట్టిసీమ ఎక్కడుంది? పోలవరంకి ఎగువన ఉంది ఆయన చెప్పినట్టుగానే. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చెబుతుంది? కృష్ణా కానీ లేకపోతే గోదావరి కానీ ఈ రెండు ప్రాజెక్టులకు సంబంధించి లోయర్ రైపేరియన్ ఎవరున్నారు? ఆంధ్రప్రదేశ్ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ దిగువ రాష్ట్రం అయినప్పుడు, సముద్రానికి ముందున్న రాష్ట్రం అయినప్పుడు తెలంగాణకు సంబంధించిన వాటిని ఆంధ్రప్రదేశ్ ఎలా ఉపయోగించుకుంటుంది? సింపుల్ లాజిక్, నెంబర్ 1. నెంబర్ 2, మీరు కృష్ణా ఉంది, కృష్ణాలో చివరిలో ఎవరున్నారు? సముద్రానికి ముందు కృష్ణా జిల్లా ఉంది. కృష్ణా వాటరు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ దాటి సముద్రంలోకి వెళ్ళింది. అదేవిధంగా గోదావరికి చివరిలో ఎవరున్నారు? ఆంధ్రప్రదేశ్ ఉంది. ఆంధ్రప్రదేశ్ దాటి సముద్రంలోకి వాటర్ వెళ్ళిద్ది. అక్కడ కానీ ఇక్కడ కానీ వేస్టేజ్ ఆఫ్ వాటర్ మనం ఈ సంవత్సరం చూసాం. దాదాపుగా 50 రోజులు ప్రకాశం బ్యారేజ్ నుంచి కృష్ణా వాటరు ఫ్లడ్ లాగా వచ్చి సముద్రంలోకి వెళ్ళి హంసల దేవి దగ్గర కలిసింది. అదేవిధంగా గోదావరిలో కూడా దాదాపుగా ఇప్పటికి 4350 టీఎంసీల వాటర్ ఈ ఒక్క సంవత్సరమే దీంట్లో కలిసింది. అంటే వీళ్ళు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న వాదన ఏంటంటే, మేము కింద ఉన్నాం కాబట్టి పైన వాళ్ళ రైట్స్ని మేము ఎలా తీసుకుంటాం కింద ఉన్న వాళ్ళు, దీన్ని మీరు ఎందుకు ఆలోచించలేకపోతున్నారు? ఈ వాద ప్రతివాదనలు ఎలా ఉన్నప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ మంత్రి కృష్ణ 1 మినిట్ ఒక విషయం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి యాజ్ ఏ సీనియర్ లీడర్గా ఆయన ఒకే ఒక్క విషయం చెప్తున్నారు. ఏమిటి అని అంటే, మీకు వివాదాలు కావాలా, నీళ్లు కావాలంటే నాకు వివాదాలు అక్కర్లేదు, నేను నీళ్లే కావాలని అంటాను అని చెప్పి ఆయన పదే చెప్తున్నారు. ఈ విధంగా తెలుగు రాష్ట్రాల మధ్య, తెలుగు ప్రజల మధ్య వివాదాలు పెట్టుకొని కొట్లాడుకునే కంటే కూర్చొని మాట్లాడుకుంటే ఏ సమస్యకైనా పరిష్కారం లభిస్తుంది. ప్రపంచంలో జరిగే ప్రతి ఏ యుద్ధం అయినా కానీ, లేకపోతే ఏ వివాదం అయినా కానీ, లేకపోతే ఏ ఘర్షణ అయినా కానీ చివరికి చర్చల ద్వారానే అది సమాప్తం అయింది అనేది గుర్తుపెట్టుకోండి అని చెప్తున్నారు. నెంబర్ 2, ఇదే అంశానికి దీనికి రెసిప్రోకల్గా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఆయన కూడా ఏం చెప్పారు? చర్చలు చేసేందుకు మేము సుముఖం అని అన్నారు. ఈ వివాదాలు, తెలంగాణ వివాదం ఏంటి, ఆంధ్రప్రదేశ్ వివాదం ఏంటి అనేది రెండు ఎవరి వాదనలు వాళ్ళు వినిపించినప్పటికీ, అది అష్యూర్డ్ వాటరా, లేకపోతే సర్ప్లస్ వాటరా, లేకపోతే వేస్ట్ వాటరా, ఇవన్నీ పక్కన పెడితే ఇరు రాష్ట్రాల సీఎంలు కూర్చొని మాట్లాడుకుంటే సమస్య పరిష్కారం అవుతుంది. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఇద్దరు కూడా అన్నదమ్ముల్లాగా ఉండాలి కాబట్టి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా సుఖంగా ఉండాలి, రైతులకు నీరు పారాలి, వాళ్ళ లోగిళ్లలో కళకళలాడాలి అని అంటే తప్పనిసరిగా ఇరు రాష్ట్రాల సీఎంలు కలిసి మాట్లాడుకోవాల్సిందే అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెబుతుంది. ఈరోజు హెచ్ఓడీస్, సెక్రటరీస్ అండ్ కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో కూడా సీఎం చివరిలో కూడా కంక్లూడింగ్ రిమార్క్స్ కానీ, మార్నింగ్ ఓపెనింగ్ రిమార్క్స్లో కానీ చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పారు, నేను చర్చలు చేయడానికి సిద్ధం, ఇందులో ఎటువంటి మధ్యవర్తి అక్కర్లేదు, తెలంగాణ సీఎం నేను ఇద్దరం కూర్చొని మాట్లాడుకుందాం, సమస్య పరిష్కారం అవుతుంది అనే ధీమా ఆయన వ్యక్తం చేశారు. దీనికి పరిష్కారం ఇక్కడే కదా సమస్య అంతా. ఇక్కడేమో వాటర్ సంబంధించినటువంటి అంశంతోనే ఇటు బీఆర్ఎస్ కేసీఆర్ కావచ్చు, కేటీఆర్, హరీష్ రావు రోజు దీని మీద రియాక్ట్ అవుతున్న పరిస్థితి. కేటీఆర్, హరీష్ రావు అక్కడేమో చూస్తున్నాం, వైసీపీ ఆల్రెడీ రాయలసీమ ఎత్తిపోతలను ఆపేశారు, తెలంగాణ సీఎం అసెంబ్లీలో మాటలు పట్టుకుని అక్కడ రాజకీయం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇద్దరు కూర్చొని పరిష్కరించుకుంటూ పోతున్నారా? ప్రతిపక్షం ఉందే అందుకని. ఒక్క నిమిషం, ఇక్కడ ఒక విషయం ఏంటంటే, ఇది రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి సమస్య కాదు, ఇది మళ్ళీ ఎగువ రాష్ట్రాలతో కూడా సమస్య ఉంది. సో ఎగువ రాష్ట్రాలు కూడా అంగీకరించాలి. ఇప్పుడు బచావ్ ట్రిబ్యునల్ ఇచ్చినప్పుడు గోదావరి బేసిన్ నుంచి కృష్ణా బేసిన్ కి ఎంత మేరకు నీటిని తరలించాలంటే ఓన్లీ 80 టీఎంసీ మాత్రమే కృష్ణా బేసిన్ నుంచి గోదావరి బేసిన్ నుంచి బేసిన్ ఇతర ప్రాంతాలు ఏవైతే ఆ యొక్క పరివాహక ప్రాంతం అంటారు కదా, గోదావరి పరివాహక ప్రాంతం నుంచి కృష్ణా పరివాహక ప్రాంతానికి మళ్లించడానికి 80 టీఎంసీ మాత్రమే పర్మిషన్ ఇచ్చారు. అది ఎవరెవరు ఇచ్చారు? పైన ఎగువ రాష్ట్రాలన్నీ కూడా ఒప్పుకున్నాయి అప్పుడు గోదావరి ట్రిబ్యునల్ లో. మరి ఎగువ రాష్ట్రాలన్నీ ఒప్పుకున్నప్పుడు ఇప్పుడు నువ్వు 200 టీఎంసీలు మళ్ళీ ఇస్తున్నప్పుడు మరి ఎగువ రాష్ట్రాల అనుమతి తీసుకోవద్దా?
మీరిద్దరు కూర్చొని మాట్లాడుకుంటే సరిపోద్దా అనేది ఈ రోజు సుప్రీంకోర్టు చెప్పినటువంటి మాట. బహుశా నదుల అనుసంధానం అనేది వస్తే కేంద్ర ప్రభుత్వం టేకప్ చేస్తే ఇలాంటి సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మీరు ఊరకు మాటలు చెబుతున్నారు కానీ ఏదైతే లేఖలు రాశారో సిడబ్ల్యూసి కానీ గోదావరి ట్రిబ్యునల్ కానీ గోదావరి రివర్ బోర్డు దగ్గర అవన్నీ కూడా ఉపసంహరించుకోవాలి. వీళ్ళిద్దరు ఉపసంహరించుకుంటారు, వీళ్ళిద్దరు కూర్చుంటారు, మాట్లాడుకుంటారు. మరి పైన ఉన్నటువంటి మహారాష్ట్ర లేకపోతే కర్ణాటక మధ్యలో మధ్యప్రదేశ్ కూడా ఉంది. మధ్యప్రదేశ్ లో ఒక పాయ వచ్చి కలుస్తుంది. మధ్యప్రదేశ్ లో బచావ్ ట్రిబ్యునల్ అప్పుడు మధ్యప్రదేశ్ అసలు ఆ ట్రిబ్యునల్ కి రాలేదట. ఒకవేళ ఇప్పుడు కనుక మధ్యప్రదేశ్ కూడా దూరిందంటే మధ్యప్రదేశ్ కూడా అభ్యంతరాలు వ్యక్తం చేస్తుంది. సో ఇంకోటి ఏంటంటే 80 TMC ఈ బేసిన్ నుంచి ఆ బేసిన్ కి మార్చొచ్చు అనేది పర్మిషన్ ఉంది. నువ్వు 200 TMCలు అది పోలవరం ఎగువ భాగాన, పోలవరం దిగువన ఏదైతే పట్టిసీమ పురుషోత్తపట్నం లాగా కట్టుకుంటే అభ్యంతరం ఉండకపోవచ్చు. కానీ పోలవరం నుంచే నువ్వు డ్రా చేస్తున్నావు అనేది వాళ్ళ అభ్యంతరం. అది ప్రూవ్ చేయగలిగితే పోలవరం కాదు పట్టిసీమ మేము తీసుకుంటున్నామంటే ఎవరికి అభ్యంతరం ఉండదు. చూద్దాం కృష్ణ గారు, మీరు అన్నట్లుగా ఇట్లాంటి సాంకేతికమైన సమస్యలను కూడా అధిగమించేదానికి అవకాశాలు ఏమన్నా అందరూ కలిసి ఉమ్మడిగా ప్రతిపాదిస్తే ఛాన్స్ ఉండొచ్చు కదా. 80 TMCలు అనేది పెంచే అవకాశం కూడా ఉంటుంది. భవిష్యత్తులో నదుల అనుసంధానం చేయాలనేది కూడా ప్రతిపాదన ఉంది. కూడా కాదు ఇప్పుడు వాళ్ళు చేసేది, ఏపీ ప్రభుత్వం చేస్తున్నది కేవలం ఫీజిబిలిటీ రిపోర్టే. ఫీజిబిలిటీ రిపోర్టే చేస్తున్నారు. ఫీజిబిలిటీ రిపోర్ట్ చేసుకోవడానికి మాకెందుకు వీళ్ళు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఫీజిబిలిటీ రిపోర్ట్ అనుకూలంగా ఉందంటే మేము ముందుకు వెళ్తాం, లేదంటే వెనకపోతాం. అసలు చేస్తామో చేయమో తెలియదు. మా నిపుణులు పెట్టి మేము చేసుకుంటున్నప్పుడు దానికి మీరెవరు అభ్యంతరం వ్యక్తం చేయాలనేది ఏపీ ప్రభుత్వం చెప్తుంది. ఏదైనా చాలా సమస్య